హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ని చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. నాది చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కాకపోతే మనం చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వేసుకొని ఫ్రై చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు బాగా మగ్గితే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. ఈ వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇలా వేగిన తర్వాత ఇందులోకి మసాలా పౌడరు వేసుకుందాము. ధనియాల పౌడర్, అది చికెన్ మసాలా పౌడర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేను చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. అదేవిధంగా ఇందులోకి మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ పెప్పర్ వేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అయితే బాగా మెత్తగా ఉడకకూడదు, కొంచెం పొడి పొడిగా ఉంటే ఈ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది అన్నమాట. మెత్తగా ఉడకపెట్టుకోకండి, బాగోదు ఫ్రైడ్ రైస్లోకి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోండి. ఈ రైస్ మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్లను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని రెడీ. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.